కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. కాసేపట్లో నిందితుడిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తారు. నిందితుడిని తమకు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. కాసేపట్లో నిందితుడిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తారు. నిందితుడిని తమకు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. కాసేపట్లో నిందితుడిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తారు. నిందితుడిని తమకు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. కాసేపట్లో నిందితుడిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తారు. ఇక నిందితుడిని తమకు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. కాసేపట్లో నిందితుడిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుంచి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, ప్రస్తుతం ఎప్పుడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? శ్రవంతి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసు సంబంధించి రోజు విశాఖపట్నం నుంచి విజయవాడకి ఈ కేసు బదిలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే నిందితుడిని శ్రీనివాస్ కూడా న్యాయస్థానం ముందు హాజరుపరిచారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఈ కేసు అంతా కూడా విశాఖ కేంద్రంగా దర్యాప్తు జరిగేది. మొత్తం దీనికి సంబంధించిన ఇప్పటివరకు కూడా పోలీసులందరూ కూడా కోడికత్తి ఎపిసోడ్ అంతా కూడా విశాఖ నుంచే దర్యాప్తు చేశారు. మొత్తం శ్రీనివాస్ను ఆధీనం తీసుకోవడం కావచ్చు, శ్రీనివాస్ అనుచరులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు కావచ్చు అన్నీ కూడా తమ పరిధిలోకి తీసుకుని మొత్తం కూడా విచారించి మొత్తం దీంట్లో శ్రీనివాస్ తప్ప మరొకరు ఎవరు లేరని కూడా విశాఖ పోలీసులు తేల్చి చెప్పారు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా విశాఖ పోలీసులు కావచ్చు, ఏపీ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులందరూ కూడా అనేక సార్లు దీనిపైన ఫిర్యాదు చేశారు. కేంద్ర పెద్దలు కూడా కలిశారు. మొత్తం ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వ సమస్యలతో దర్యాప్తు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పడంతో మొత్తం దీనికి సంబంధించిన కేసు అంతా కూడా ఇప్పుడు ఎన్ఐకి బదిలైంది. దీనికి ఇప్పుడు ఈ కేసు మొత్తం విశాఖపట్నం నుంచి మొత్తం ఇప్పుడు విజయవాడ కూడా తరలివచ్చింది. అయితే ఇప్పటికే శ్రీనివాస్ను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అయితే ఏదైతే శ్రీనివాస్ సంబంధించిన ఫైల్స్ కావచ్చు అన్ని కూడా విశాఖ నుంచి విజయవాడకు ఆన్లైన్లో కూడా తరలి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అయితే ఇప్పుడైతే మటుకు శ్రీనివాస్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే రిమాండ్కి తరలిస్తారా లేకుంటే ఎన్ఐకు అప్పగిస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. దాంతోపాటు ఏదైతే కోడికత్తి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికి ఇంకా ఎన్ఐకు అది ఇంకా అందలేదు. కోడికత్తి కూడా ఇప్పటికి ఎన్ఐ కూడా రావాల్సి ఉంది. దాంతోపాటు శ్రీనివాస్ని అయితే మటుకు ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే దీనికి సంబంధించిన శ్రీనివాస్కి మెజిస్ట్రేట్ అదే రిమైండ్ తరలిస్తారు లేకపోతే ఎన్ఐకి అప్పగిస్తారని చెప్పి మరి కొద్దిసేపట్లో తేలుంది. శ్రవంతి. రైట్ వినయ్, థ్యాంక్ యూ.